ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశానికి స్వాగతం. జూన్ 26వ తేదీ నుండి జూలై 2వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఉండే శుభాశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. ద్వాదశ రాశుల వారికి ఏ గ్రహాలు అననుకూలంగా ఉన్నాయో వాటి అనుకూలత కోసం ఏ విధమైన పరిహార ప్రక్రియలు చేపట్టాలో ఆ విశేషాల్ని, దాంతోపాటు గృహబలం శీర్షికలో నిత్య జీవితంలో అనుసరించవలసిన వాస్తు విశేషాల్ని తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీచాంద్రమాన దుర్ముఖినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, బహుళపక్షం. ఇక ఈ వారంలో ముఖ్యమైన రోజుల్ని పరిశీలిద్దాం. 30వ తేదీ స్మార్త వైష్ణవ ఏకాదశి, 2వ తేదీ శని త్రయోదశి. ఈరోజు ఆదివారం, సూర్యుడికి విశేషంగా ప్రీతికరమైనటువంటి రోజు. ఈటీవీ శుభమస్తు ప్రేక్షకులైన మీ అందరికీ సంపూర్ణమైన ఆయురారోగ్య భోగ భాగ్యాలు కలగాలని ఆ పరమేశ్వరుడైన సూర్యభగవానుడిని ప్రార్థిద్దాం. ఇప్పుడు క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు పంచమంలో ఉన్నాడు, శని అష్టమంలో ఉన్నాడు, రాహుకేతువులు పంచమ, ఏకాదశ స్థానాల్లో ఉన్నారు. అశ్విని నక్షత్ర జాతకులకి తమ పనికి గుర్తింపు లభిస్తుంది, కానీ ఆర్థికమైనటువంటి ఆదాయం అంత ఎక్కువగా ఉండకపోవచ్చు. ఆ కారణంగా 1-2 సార్లు ఆలోచించి మాత్రమే పెట్టుబడిని పెట్టుకోవాల్సి ఉంటుంది. భరణీ నక్షత్ర జాతకులకి బంధుమిత్రుల రాకతో అనవసరమైనటువంటి వ్యయం రావడమే కాకుండా చిన్న చిన్న పొరపత్యాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఎంతలో ఉండాలో ఎంతలో ఉంచాలో ఆ విషయాన్ని కొద్దిగా జాగ్రత్తగా పరిశీలించుకుని మసలవలసిన అవసరం కనిపిస్తోంది. కృత్తికా నక్షత్ర జాతకులకి సంతాన ప్రాప్తి జరిగే అవకాశం ఉంది. సంతానం నుండి శుభ వార్తలను వినేటటువంటి అవసరం కూడా బాగా కనిపిస్తోంది. ఈ వారం ఈ రాశివారు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేస్తూ గడపడం ఉత్తమం. మేషరాశి వారికి ప్రతికూల గ్రహం విశేషంగా రవి. ఆ కారణంగా కందుల్ని దానం చేయడం అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం బంధుమిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు చతుర్థంలో ఉన్నాడు, శని సప్తమంలో ఉన్నాడు, రాహు కేతువులు చతుర్థ, దశమ స్థానాల్లో ఉన్నారు. కృత్తికా నక్షత్ర జాతకులకి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో విపరీతమైనటువంటి శ్రమ కలుగుతూ ఉంటుంది. అది ఆర్థికంగా కూడా కావచ్చు. అయినప్పటికీ కూడా ఫలితం లభించిన మీదట సంతోషం వారి సొంతం అవుతూ ఉంటుంది. రోహిణీ నక్షత్ర జాతకులకి ఆరోగ్యం తాత్కాలికంగా క్షీణించే అవకాశం ఉంది. అంత మాత్రం చేత దిగులు పడాల్సిన అవసరం లేదు. స్వల్పమైన తాత్కాలికమైన అనారోగ్యం మాత్రమే. కేవలం ఔషధ సేవ కారణంగా తిరిగి స్వస్థులు కాగలుగుతారు, సంతోషాన్ని ఏర్పరచుకుంటారు. మృగశిర నక్షత్ర జాతకులకి మానసికమైనటువంటి చిన్న దిగులు ప్రారంభమవుతుంది. ఏదైనా కొత్తది సంతానం నుండి మళ్ళీ సమస్య వస్తుందేమో అని. అలాంటిది ఏమాత్రమూ లేదు కాబట్టి ఆనందంగా గడపగలుగుతారు. కానీ వారం మాత్రం తాత్కాలికమైన మానసిక ఆందోళనతో ఉండే అవకాశం కనిపిస్తోంది. ఈ వారం ఈ రాశివారు రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. వృషభ రాశి వారికి విశేషంగా ప్రతికూల గ్రహం కుజుడు కాబట్టి మంగళవారం నాడు ఉపవసించి మంగళవారం నాడు బ్రహ్మచర్యాన్ని పాటించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఎంతటి వివాదం వచ్చినా న్యాయస్థానానికి దూరంగా ఉండడం శ్రేయస్కరం. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు తృతీయంలో ఉన్నాడు, శని షష్ఠంలో ఉన్నాడు, రాహు కేతువులు తృతీయ, నవమ స్థానాల్లో ఉన్నారు.
మృగశిర నక్షత్ర జాతకులకి తాము చేపట్టినటువంటి పని సంపూర్ణంగా పూర్తి కాదు, కానటువంటి పని మిగిలిన తరువాతి కాలంలో పూర్తి అవుతుందనే ధైర్యం మాత్రం ఉంటుంది. మొత్తానికి ఈ వారంలో ప్రణాళికాబద్ధంగా పూర్తి చేద్దామనుకున్నటువంటి పని పూర్తయ్యే అవకాశం లేదు. ఆర్ద్ర నక్షత్ర జాతకులకి ఉద్యోగం కోసం చేసుకునేటటువంటి వేట తప్పక అనుకూలిస్తూ ఉంటుంది. కానీ ఈ వారంలో మాత్రం ఉద్యోగం లభించే అవకాశం లేదు. తప్పక తొందరలోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం బాగా కనిపిస్తోంది. పునర్వసు నక్షత్ర జాతకులకి సంతానం నుండి రావాల్సిందిగా ఆహ్వానం కానీ, లేదా సంతానం తమ తల్లిదండ్రుల్ని రావాల్సిందని పిలిచేటటువంటి ఆహ్వానం కానీ లభించవచ్చు. తప్పక వెళ్ళడం అవసరం. వారితో చక్కనైనటువంటి వాతావరణాన్ని, కుటుంబ సామరస్యాన్ని ఏర్పాటు చేసుకోవడం అత్యవసరం. ఈ వారం ఈ రాశివారు లక్ష్మీ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. మిథున రాశి వారికి విశేషించి ప్రతికూల గ్రహం కేతువు కాబట్టి ఆ కేతు గ్రహ అనుకూలత కోసం గోవుకి యథాశక్తి అరటిపళ్ళని ఒక రోజున సమర్పించడం అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తమ పిల్లల ప్రవర్తనని గమనించుకుంటూ ఉండాలనే విషయాన్ని మర్చిపోకూడదు. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వితీయంలో ఉన్నాడు, శని పంచమంలో ఉన్నాడు, రాహు కేతువులు ద్వితీయ అష్టమ స్థానాల్లో ఉన్నారు. పునర్వసు నక్షత్ర జాతకులకి సంపూర్ణమైనటువంటి ఫలితం లభించాలి అంటే కుటుంబ గోప్యతని పాటించడంతో పాటు వ్యాపార విషయాల్లోనూ వృత్తి విషయాల్లోనూ ఏ విధమైనటువంటి గోప్యత లేకుండా ఉండాలి. కుటుంబ విషయంలో గోప్యతని పాటించాలి. వ్యాపారాది విషయాల్లో ఏ విధమైనటువంటి గుంభన గోప్యత లేకుండా వ్యవహరించాలి. పుష్యమి నక్షత్ర జాతకులు తమ భాగస్వాములతో అలాగే కుటుంబంలో మొత్తం అంతా కూడా ఉన్న విషయాన్ని స్పష్టంగా చర్చిస్తూ మొగమాటాన్ని లేకుండా నిర్ద్వంద్వంగా ఏ విషయాన్నైనా తిరస్కరించడం కానీ ఆమోదించడం కానీ చేయాలి. కానీ నాన్పుడు వ్యవహారం ఏమాత్రం సరికాదు. ఆశ్లేష నక్షత్ర జాతకులు తమ ఇంటికి వచ్చినటువంటి బంధువులు, మిత్రులు అనేటటువంటి వారిలో ఎవరు తమకి నిజంగా బాసటగా నిలిచేవారో ఎవరు కాదో స్పష్టంగా గమనించుకోగలగాలి. ఈ వారంలో ఈ వారం ఈ రాశివారు నవగ్రహ స్తోత్ర పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. విశేషంగా కర్కాటక రాశి వారికి ప్రతికూల గ్రహాలు రాహువు కేతువు. ఆ గ్రహాల అనుకూలత కోసం ఆంజనేయుణ్ణి స్తుతించుతూ ఉండడం, ఉలవల్ని దానం చేయడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం మాట ఏమాత్రమూ కఠినంగా లేకుండా చూసుకోవాలి. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ప్రథమంలో ఉన్నాడు, శని 4 అంటే అర్ధాష్టమంలో ఉన్నాడు, రాహు కేతువులు ప్రథమ సప్తమ స్థానాల్లో ఉన్నారు. దీని ఫలితంగా మఖా నక్షత్ర జాతకులకి దూరపు ప్రయాణాలు తప్పనిసరి అవుతాయి. లాభించే అవకాశం లేకపోయినా వెళ్లవలసిన అవసరం ఏర్పడుతుంది. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకి తమ విషయం అంతా కూడా ప్రభుత్వ దృష్టికి లేదా పై అధికారుల దృష్టికి చేరినటువంటి కారణంగా తాత్కాలికమైనటువంటి చిక్కు ఏర్పడే ప్రమాదం ఉంది. అందుకని 1-2 మార్లు అన్ని పత్రాలని సరిగా చూసుకుని వ్యవహరించడం ఎంతైనా అవసరం. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి తమ కుటుంబంలో చిన్నగా ఉండేటటువంటి సమస్యలన్నీ కూడా పెద్దవి కాకుండా ఉండేందుకు కుటుంబ యజమాని ప్రవర్తించి జాగ్రత్తగా ఆలోచించి ఆ సమస్యల్ని తొలగించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కొద్ది శ్రద్ధని వహించినట్టయితే కుటుంబ ఐకమత్యం ఏర్పడే అవకాశం బాగా కనిపిస్తోంది. ఈ వారం ఈ రాశివారు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం. సింహరాశి వారికి విశేషంగా ప్రతికూల గ్రహం శని. శని అనుకూలత కోసం తైలాభిషేకాన్ని వారానికి 1 మారు చేసుకోవడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఆచరణ సాధ్యమైనటువంటి ఊహల్ని మాత్రమే చేయాలి. కానీ గాలిమేడల్ని ఏమాత్రం కట్టడం సరికాదు. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు ద్వాదశంలో ఉన్నాడు, శని తృతీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వాదశ షష్ఠ స్థానాల్లో ఉన్నారు. దీని ఫలితంగా ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు తమ కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని 1-2 సార్లు ఈ వారంలో జాగ్రత్తగా పరిశీలించుకుంటూ ఉండవలసిందే. తాత్కాలికమైనటువంటి ఆరోగ్య పరీక్షలు అవసరమైనటువంటి కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నట్లయితే చేయించుకోవడం శ్రేయస్కరం. హస్త నక్షత్ర జాతకులు తమ ఉద్యోగానికి సంబంధించిన జాగ్రత్తలతో ఉండి తీరాలి. సరైనటువంటి సమయానికి వెళ్ళడం, సరైనటువంటి విధంగా ప్రవర్తించడం ఎంతైనా అవసరం ఈ వారంలో. చిత్తా నక్షత్ర జాతకులు తాము చేసినటువంటి రుణాలని ప్రణాళికాబద్ధంగా తీర్చనటువంటి పక్షంలో అనవసరమైనటువంటి చిక్కుల్ని ఎదుర్కొనే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రణాళికాబద్ధంగా ఆ రుణాలని తిరిగి తీర్చివేసే ఆలోచనని చేయాలి. ఈ వారం ఈ రాశివారు సుబ్రహ్మణ్య
అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. కన్యారాశి వారికి విశేషంగా ప్రతికూల గ్రహాలు రవి, బుధులు కాబట్టి రవిగ్రహ అనుకూలత కోసమని సూర్యునికి సంబంధించిన శ్లోకాన్ని, బుధ గ్రహ అనుకూలత కోసం బుధునికి సంబంధించిన శ్లోకాన్ని పఠిస్తూ గడపడం అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం వీలైనంత తక్కువగా మాట్లాడుతూ ఉండాలి. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ఏకాదశంలో ఉన్నాడు, శని ద్వితీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ఏకాదశ, పంచమ స్థానాల్లో ఉన్నారు. దీని కారణంగా చిత్తా నక్షత్ర జాతకులకి తమ జీవితం ముఖ్యమైనటువంటి యథార్థాన్ని జాగ్రత్తగా 1-2 మార్లు ఆలోచించుకోవాలి అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఇతరుల సలహాలు వినకుండా తమ జీవితం గురించి తాము జాగ్రత్తగా ఆలోచించుకోగలగాలి. స్వాతి నక్షత్ర జాతకులకి శుభవార్త రావడం కోసం, వివాహం కలగడం కోసం, అదేవిధంగా ఇతరమైన ఉద్యోగ ప్రాప్తి కోసం కూడా తమకి తాముగా ఆలోచించుకుని ఓ నిర్ణయాన్ని తీసుకోగలగాలి. విశాఖ నక్షత్ర జాతకులు పట్టుదలకి పోకుండా తమ గురించినటువంటి ఆలోచన, ఇతరుల సలహాలు సూచనలు స్వీకరించకుండా ఆలోచించుకుని జీవితాన్ని సక్రమంగా తీర్చిదిద్దుకోవాలని ఊహకి రాగలగాలి. ఈ వారం ఈ రాశివారు సరస్వతి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. తులారాశి వారికి విశేషంగా ప్రతికూల గ్రహం రవి, శనులు. రవి, శనుల అనుగ్రహం కోసం సూర్యునికి అర్ఘ్యదానాన్ని, శని స్తోత్రాన్ని పఠించుకుంటూ ఉండడాన్ని చేయడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఆరోగ్య విషయంలో శ్రద్ధని పాటించి తీరాలి. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు దశమంలో ఉన్నాడు, శని ప్రథమంలో ఉన్నాడు, రాహుకేతువులు దశమ, చతుర్థ స్థానాల్లో ఉన్నారు. దీని ఫలితంగా విశాఖ నక్షత్ర జాతకులు ఎదురుచూపుతో ఎంత నష్టపోయింది, ఆర్థికంగా లాభపడినప్పటికీ కూడా మానసికంగా ఎంత కుంగిపోయింది, ఒకసారి వారికి వారు పరిశీలించుకుని తగినటువంటి నిర్ణయాన్ని చేసుకోగలగాలి. అనురాధ నక్షత్ర జాతకులు ఆర్థికమైనటువంటి విషయాల్లో అప్రమత్తంగా లేనటువంటి కారణంగా ఎంత నష్టపోయింది తెలుసుకోవాలి. మొగమాటం కారణంగా ఎంత ఇబ్బంది పడుతున్నది అర్థం చేసుకోగలగాలి. స్పష్టంగా అవగాహనతో మొగమాటం లేకుండా ప్రయత్నాన్ని చేస్తూనే ఉండి ఫలితాన్ని సాధించుకుని తీరాలనే విషయాన్ని 1-2 మార్లు గుర్తు చేసుకోగలగాలి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు తీవ్రమైనటువంటి కోపం, పట్టుదల కారణంగా జీవితంలో ఎంత నష్టపోతున్నది గమనించుకుని జాగ్రత్తగా తమ జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలనే అభిప్రాయానికి రాగలగాలి. ఈ వారం ఈ రాశివారి దుర్గా అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. వృశ్చిక రాశి వారికి విశేషంగా ప్రతికూల గ్రహం శని. శని అనుకూలత కోసం 19 మార్లు శని గ్రహానికి వారం రోజుల పాటు ప్రదక్షిణలు చేస్తూ ఉండడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం వెనుకాడకుండా ప్రయత్నిస్తూనే ఉండి తీరాలి. ఇక ఈ వారం ధను రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు నవమంలో ఉన్నాడు, శని ద్వాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు నవమ, తృతీయ స్థానాల్లో ఉన్నారు. దీని ఫలితంగా మూలా నక్షత్ర జాతకులకి తాము చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని మారి మరో ఉద్యోగంలోనికి చేరి ఆర్థికమైనటువంటి అభివృద్ధిని పొందాలి అనేటటువంటి అభిప్రాయం కలగచ్చు. అది ఈ వారానికి ఏమాత్రమూ సరికాదు. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి తాము చేరినటువంటి ఉద్యోగంలో క్రమంగా అభివృద్ధి జరుగుతున్నటువంటి కారణంగా అదే ఉద్యోగంలో ఉండాలనే ఊహ కలుగుతుంది. అదే ఉద్యోగంలో కొనసాగడం ఎంతైనా సరైనటువంటిది, శ్రేయస్కరం కూడా. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి తాము చేసినటువంటి రుణాల విషయంలో ఒత్తిడి కలుగుతూ ఉంటుంది కాబట్టి ఆ ఒత్తిడి తీర్చుకునేందుకుగా ప్రణాళికాబద్ధంగా జాగ్రత్తగా కొంత చొప్పునైనా సరే రుణాన్ని తీర్చేందుకు ఒక ఆలోచనని చేసుకోవడం అవసరం. ఈ వారం ఈ రాశివారు అన్నపూర్ణ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. ధను రాశి వారికి విశేషంగా ప్రతికూల గ్రహం గురువు. గురుగ్రహ అనుకూలత కోసం దేవాలయానికి వెళ్ళడం, అభిషేకం కోసం పాలని సమర్పించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఎవరికీ సూచనల్ని ఇవ్వవద్దు, ఎవరి సలహాలని స్వీకరించవద్దు. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు అష్టమంలో ఉన్నాడు, శని ఏకాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు అష్టమ, ద్వితీయ స్థానాల్లో ఉన్నారు. దీని ఫలితంగా ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు మానసికమైనటువంటి ప్రశాంతత కోసం వ్యాయామాన్ని చేయడం కానీ, ప్రాణాయామాన్ని చేయడం కానీ,
యోగ ధ్యానాన్ని చేయడం కానీ ఉత్తమం. శ్రవణ నక్షత్ర జాతకులు వ్యాపారానికి కావలసినటువంటి అనుకూలత కోసం, వ్యాపారానికి కావలసిన పెట్టుబడి కోసం ఈ వారం ప్రయత్నించడం ప్రారంభించినట్లయితే తప్పక మరికొంతకాలంలో తప్పక వ్యాపారాభివృద్ధి, అలాగే ఇతరమైనటువంటి అన్ని విషయాల్లో కూడా అభివృద్ధిని సాధించే అవకాశం కనిపిస్తోంది. ధనిష్ట నక్షత్ర జాతకులు తామున్నటువంటి స్థలాన్ని మార్చాలనే అభిప్రాయానికి దురదృష్టవశాత్తు రావచ్చు. అది చేయడం ఏమాత్రమూ సరికాదు. ఉన్న చోటనే తాము చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని, వృత్తిని పెంపొందించుకునేందుకు తగినటువంటి పరిస్థితుల్ని ఏర్పరచుకుంటే తప్పక విజయం సాధించగలుగుతారు. ఈ వారం ఈ రాశివారు లలిత అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. మకర రాశి వారికి విశేషంగా ప్రతికూల గ్రహం కేతువు. కేతు గ్రహ అనుకూలత కోసం పౌరోహిత్యాన్ని చేసేటటువంటి పురోహితులకి వస్త్రాలని దానం చేయడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం మొగమాటాన్ని విడిచి స్పష్టంగా మాట్లాడాలి. ఏ విధమైనటువంటి వాదాలని చేయకూడదు. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు సప్తమంలో ఉన్నాడు, శని దశమంలో ఉన్నాడు, రాహు కేతువులు సప్తమ ప్రథమ స్థానాల్లో ఉన్నారు. దీని ఫలితంగా ధనిష్ట నక్షత్ర జాతకులకి తాత్కాలికంగా స్థానచలనాన్ని చేయాలి అనేటటువంటి అభిప్రాయం కలుగుతుంది. దానికోసం కుటుంబ సభ్యుల్లో అనవసరమైనటువంటి వాద వివాదాలు కూడా సాగుతాయి. స్థానచలనము సరికాదు, వాద వివాదాలు చేయడం కూడా సరికాదు అని గ్రహించుకోగలగాలి. శతభిష నక్షత్ర జాతకులకి తాము సంపాదిస్తున్నటువంటి ఆర్జన సరిపోనటువంటి కారణంగా రుణాన్ని చేయాలనేటటువంటి ఆలోచన కలుగుతుంది. అనవసర వ్యయాన్ని కానీ నిరోధించుకోగలిగినట్లయితే రుణం చేయవలసిన అవసరం లేదనే యథార్థాన్ని 1-2 మార్లు గమనించుకోగలగాలి. పూర్వభద్ర నక్షత్ర జాతకులకి విదేశాల్లో ఉండేటటువంటి వారికి స్వదేశానికి రావాలని, స్వదేశంలో ఉన్నటువంటి వారికి విదేశాలకు వెళ్లాలని ఊహ కలుగుతుంది. అంత అవసరం ఏమాత్రమూ లేదని గ్రహించుకుని ఆ ఆలోచనని వాయిదా వేసుకోవడం ఉత్తమం. ఈ వారం ఈ రాశివారు మానసిక ప్రశాంతత కోసం ఆంజనేయ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. కుంభరాశి వారికి విశేషంగా ప్రతికూల గ్రహం గురువు. గురుగ్రహ అనుకూలత కోసం రావి చెట్టుకి వారం రోజుల పాటు నీరు పోస్తూ ఉండడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం దేన్ని ఉచితంగా తీసుకోకుండా ఉండాలి. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు షష్ఠంలో ఉన్నాడు, శని నవమంలో ఉన్నాడు, రాహు కేతువులు షష్ఠ ద్వాదశ స్థానాల్లో ఉన్నారు. దీని ఫలితంగా పూర్వభద్ర నక్షత్ర జాతకులు ఆర్థికంగా జాగ్రత్త అయినటువంటి పద్ధతిలో నడవాలి. ఏ విధంగానూ అనవసర వ్యయానికి వెళ్ళనే కూడదు. ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులు తమ కుటుంబమే తమకి ముఖ్యమైనటువంటి అభిప్రాయాన్ని గమనించుకుని బంధువులతోనూ మిత్రులతోనూ తగుమాత్రపు సమయాన్ని మాత్రమే వెచ్చిస్తూ కుటుంబానికి ప్రాధాన్యాన్ని ఇవ్వడం ఎంతైనా అవసరం. రేవతి నక్షత్ర జాతకులు దంపతులు మాత్రమే వాళ్లలో వాళ్ళు అన్ని విషయాల్ని పరిష్కరించుకుంటూ ఉండాలి తప్ప కుటుంబ గోప్యత లేకుండా అందరితోనూ అన్ని విషయాలు చర్చించడం శ్రేయస్కరం కాదని గ్రహించుకోగలగాలి. ఈ వారం ఈ రాశివారు గణేశ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం అవసరం. మీనరాశి వారికి విశేషంగా ప్రతికూల గ్రహం కుజుడు. కుజ గ్రహ అనుకూలత కోసం పారే నీటిలో కానీ లేదా నిలిచినటువంటి నీటిలో కానీ బియ్యపు పిండిని జలచరాల కోసం వేయడం అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం వాహనాల విషయంలో తగు జాగ్రత్తని పాటించాలి. నేటి పరిహార ప్రక్రియ అంశంలో ఇంట్లో కలుగుతున్నటువంటి పొరపత్యాలు, మానసికమైన అభిప్రాయ భేదాలు, ఇతరమైన వాద వివాదాలు తొలగాలంటే ఏం చేయాలి? ఈరోజు ఆదివారం కాబట్టి అలాంటి గృహ క్లేశాలు తొలగడం కోసం రాగి చెంబులో నీళ్ళని తీసుకుని ఓం సూర్యాయ నమః అని అంటూ 12 మార్లు పఠిస్తూ తులసి మొక్కలో పోస్తూ 3 మారు ప్రదక్షిణాన్ని చేసి గోధుమ రవ్వతో చేయబడ్డటువంటి ప్రసాదాన్ని భక్తిపూర్వకంగా ఆ తులసి మొక్కలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారు కాబట్టి ముగ్గురికి నివేదన చేస్తున్నట్టుగా భావించి చేసినట్లయితే గృహంలో ఉండే ఇలాంటి అశాంతి తప్పక తొలగుతుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రంలో తెలుసుకోవలసిన
చక్కటి సూచనలు ఎన్నో మరెన్నో ఇంకెన్నో. వాటన్నిటినీ కూడా మనం అవగాహన చేసుకొని కనుక పాటించినట్లయితే జీవితం సుసంపన్నమై ఆనందతత్వంతో విరాజిల్లుతుంది. తరతరాలుగా వంశం అభివృద్ధి చెందడానికి కూడా ఆస్కారాలు ఉంటాయి. రోడ్డు కంటే స్థలం ఎత్తుగా ఉండాలి, ఇది ముఖ్యమైనటువంటి విషయం. స్థలానికంటే ఫ్లోరింగ్ కూడా ఎత్తుగానే ఉండాలి. అన్ని గదుల కంటే గర్భం ఎత్తుగా ఉండేటట్టుగా చూసుకోవడం చాలా మంచిది. గర్భం కంటే ముందు గదులు ఫ్లోరింగ్ కొద్దిగా తక్కువగా ఉండాలి. గర్భం పడమటి గదుల కన్నా తూర్పు గదులు పల్లంగా ఉండాలి సుమ. గర్భంలో సంబంధం లేకుండా పడమటి నుంచి తూర్పుకు వాటం పల్లంగా ఉండాలి. ఇంటి చుట్టూ ఖాళీ స్థలం మంచిది. ఇంటి చుట్టూతా కూడాను 4 వైపులా కనుక ఖాళీ స్థలం ఉన్నట్లయితే వాస్తు ప్రభావం ఆ ఇంటి పైన అంతగా పనిచేయదు. ఇంటి గోడలు 15 అంగుళాల కంటే మించినటువంటి మందం ఉండకూడదు. గోడలు కట్టేటప్పుడు కూడా 15 అంగుళాల కంటే మించి ఉండకూడదు. కాంపౌండ్ ద్వారం ఇంటి సింహద్వారం కంటే పల్లంగా ఉండాలి. స్థలానికి ప్రహరీ కట్టేటప్పుడు ఆగ్నేయం, నైరుతి, వాయవ్యాలను మట్టం ద్వారా సరిచూసుకొని ప్రహరీ కట్టుకోవటం చాలా మంచిది. ఇంటి ద్వారానికి 5 అడుగుల 4 అంగుళాలకు తగ్గరాదు. ఎత్తు 8 అడుగులకు మించరాదు. ద్వారాల వెడల్పు 3.5 అడుగులకు మించరాదు. గర్భం ఎత్తు కంటే పడమటి గదులు పల్లంగా ఉండాలి. కిటికీలు అందం కోసం ద్వారం పక్కగా 5 అడుగుల ఎత్తున అమర్చటం వాస్తు శాస్త్రం అంగీకరించదు. సింహద్వారం ఉంది, ఆ సింహద్వారం పక్కన కిటికీలు ఏర్పరచాలి అనుకున్నారు. ఆ కిటికీలు ఏర్పరిచేటప్పుడు 6 అడుగుల ఎత్తులో అమర్చడం మంచిది కాదు. ఇంటి గోడలు 9 అడుగుల నుంచి 12 అడుగుల వరకు ఉండవచ్చు. ఇంటి లోపలికి ప్రవేశించగానే సీలింగ్ ఏర్పాటు చేసేటువంటి వాళ్ళు 12 అడుగుల వరకు గోడలు ఎత్తు పెంచవచ్చు. ఆ సీలింగ్ ఏర్పాటు చేయని వాళ్ళు 9 అడుగుల వరకు ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం అని చెప్పేసి ఇక్కడ మనం గ్రహించవలసినటువంటి విషయం. సింహద్వారం ఎదురుగా ఎప్పుడూ కూడా బావి ఉండకూడదు. మీరు ఒకవేళ సింహద్వారం ఎదురుగా సింకు కట్టినా సరే చాలా తప్పది. సింహద్వారం ఎదురుగా పెద్ద పెద్ద వృక్షాలు ఉంటాయి, అవి చాలా తప్పు. వృక్షవేధ అంటారు. ఎప్పుడూ సింహద్వారానికి ఎదురుగా వృక్షాలు పడకూడదు. ఆ రోడ్డుకి అటువైపు ఉందండి వృక్షం, అయినా పర్వాలేదా అంటే అది కూడాను తప్పే. మీ సింహద్వారానికి ఎదురుగా ఆ వృక్షం పడకూడదు. ఇంటిని 3 వాటాలుగా నిర్మించుకోవచ్చా లేదా అని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉంటారు. 3 వాటాలుగా నిర్మాణం చేసుకోవచ్చు, తప్పేం లేదు. అయితే 3 ముఖద్వారాలు ఒకే వైపున ఉంచరాదు. 3 వాటాలుగా విభజించవచ్చు, కానీ 3 ముఖద్వారాలు ఒకే వైపు ఉండకూడదు. తండ్రి కొడుకులు అన్నదమ్ములు ఇల్లు పంచుకోవలసి వస్తే పెద్దవాడు దక్షిణంలోనూ లేదా పడమటి దిక్కుల్లోనూ ఉండాలి. సోదరుల విషయంలో పెద్దవాడు చిన్నవాడి కన్నా పల్లల్లో ఉండాలి. రాజవీధి దిక్కున ఉంటే ఆ దిక్కుకే ప్రధాన దిక్కుగా లెక్కలోకి తీసుకోవాలి. ఇల్లు కట్టేటప్పుడు సింహద్వారం రాజవీధిలోనే ఉండాలి. అందరూ తూర్పు మంచిదంటున్నారండి అని చెప్పేసి తూర్పు వైపు కనుక సింహద్వారం పెట్టి కడితే ఎట్లా? ఉత్తరం వైపు రోడ్డు రాజవీధి ఉంది, సింహద్వారం మాత్రం తూర్పు వైపు పెట్టాడు. అది ఏమాత్రం సమంజసం చెప్పండి? మంచిది కాదు. ఎటువైపు అయితే రాజవీధి ఉందో అటువైపే సింహద్వారం ఉండాలి. ఇది వాస్తుశాస్త్రరీత్యా ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసిన ముఖ్య విషయం. ఏ ఖండం అంటే
ఒకే ముక్కతో ద్వారం చేయిస్తే రాజ్యలాభం కలుగుతుంది. అంటే ఒక చెట్టు బాగా కొట్టి దాన్ని చక్కగా మీరు సింహద్వారంగా అమర్చాలి, ఒకే చెట్టు కలప. అలా అయితే రాజ్యలాభం కలుగుతుంది అంటోంది శాస్త్రం. 3 ముక్కలతో తలుపులు చేయిస్తే నష్టం వాటిల్లుతుంది. ఎప్పుడు కూడా ముక్కలు ముక్కలుగా 3 ముక్కలతో తలుపులు చేయకూడదు, అది అరిష్టం. 4 ముక్కలతో తలుపులు చేస్తే ధనాదాయం వస్తుంది అని చెప్పేసి శాస్త్రం. ఒకే చెక్కతో ద్వారబంధాలు తలుపులు చేయించటం సర్వ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది వాస్తుశాస్త్రరీత్యా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. భారతదేశంలో స్త్రీలకు ఇవ్వబడినటువంటి స్థానం మహోత్కృష్టమైనటువంటి స్థానం. ఎందుచేత అంటే ఒక తల్లిగా కానీ, ఒక చెల్లిగా కానీ, లేదు అసలు మగవాని యొక్క జీవితాన్ని తీర్చిదిద్ది ధర్మపథం వైపు నడిపించగలిగినటువంటి అన్ని విభూతులు కూడా ఆమెను ఆశ్రయించి ఉన్నాయి. అటువంటి స్త్రీ ఉదాత్తమైనటువంటి శీలవైభవం కలిగినటువంటిది. మహాభారతంలో కుంతీదేవి యొక్క చరిత్రని పరిశీలనం చేస్తే కొన్ని అద్భుతమైనటువంటి విశేషములు గోచరిస్తాయి. ఆమె సకల గుణములకు నిధి. బహుశः ఆవిడ జీవితంలో పడినన్ని కష్టాలు పడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ప్రతిరోజు సూర్యోదయ సూర్యాస్తమయాలై వెలుతురు చీకటి మారి మారి ఎలా వస్తూ ఉంటాయో అలా ఆవిడ జీవితంలో కష్టం సుఖం మారి మారి వస్తూనే ఉంది. ఆవిడ ఈ క్షణంలో పర్వత శిఖరాగ్రం మీద ఉంటుంది, మరుక్షణంలో ఆవిడ అగాధంలో కూరుకుపోతూ ఉంటుంది. ఆవిడ పొందినన్ని ఉద్ధాన పతనములు చాలా తక్కువ మంది జీవితంలో చూస్తారు. ఇన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా ఆమె జీవితంలో పట్టినటువంటి సహనం అనితర సాధ్యమైనటువంటి విశేషం. అంత ఓర్పుతో, అంత దార్శనికతతో, అంత ముందు చూపుతో, అంత వ్యవహార దక్షతతో, అంత ధైర్యంతో ఆవిడ పరిస్థితులను ఎదుర్కొంది. అసలు నిజంగా చెప్పాలి అంటే మహాభారతాన్నంతటినీ కూడా ఒక మలుపు తిప్పినటువంటి ఘనత ఎవరికి దక్కుతుంది అంటే కుంతీదేవికి దక్కుతుంది. ఇన్ని సుగుణములు కలిగినటువంటి తల్లి జీవితంలో అనుకోనటువంటి సంఘటన ఒక్కటి జరిగింది. ఆ జరిగినటువంటి సంఘటన ఒక్కటి మహాభారతం యొక్క దిశని మార్చేసింది. అసలు ఆ సంఘటన కుంతీదేవి జీవితంలో జరిగి ఉండకపోతే మహాభారతం అలా జరిగి ఉండేదా అనేటటువంటి అనుమానం కూడా వస్తుంది. అంత గొప్పదైనటువంటి కుంతీదేవి యొక్క జీవిత చరిత్రని పరిశీలనం చేస్తే నిజంగా మనం జీవితంలో వచ్చేటటువంటి చిన్న చిన్న కష్టాలకి భయపడిపోయి విచలితులమైపోయి ఇక పైకి లేవలేక ముందుకి నడవలేక సతికిల పడిపోయేటటువంటి దైన్యమైనటువంటి స్థితి నుంచి ఉద్ధరింపబడతాం. ఆ తల్లి పొందిన కష్టాల ముందు, ఆమె చూపించినటువంటి ధైర్యం ముందు, ఆమెకున్నటువంటి ధార్మిక నిష్ట ముందు నిజంగా మనం ఏ పాటి పొంది ఉన్నాం అన్నది స్ఫూర్తిగా తీసుకున్న నాడు జీవితంలో ప్రస్థానం చేయడం చాలా తేలిక. అంత గొప్ప చరిత్ర కలిగినటువంటిది కుంతీదేవి. ఆమె యొక్క జీవితాన్ని మహాభారతాంతర్గతంగా ఒక్కసారి పరిశీలనం చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఆది పర్వంలో మొట్టమొదట కుంతి చరిత్రము అని ప్రారంభం చేశారు. ఆ కుంతి చరిత్రము అని ప్రారంభం చేసినప్పుడు ఆమె యొక్క పుట్టుపూర్వోత్తరాల గురించి ప్రస్తావన చేశారు.
యాదవ కుల విభుడగు శూరుడను నాతడు ఆత్మ తనూజలయందు పెద్దదాని అంబుజముఖి ధవళాక్షి వసుదేవు చెలియలి పృథాయను చెలువ ప్రీతి తన మేనయత్త నందనుడు అపుత్రకుడైన ఆ కుంతిభోజన కర్ధితోడ కూతుగా ఇచ్చిన కోమలి అతని ఇంట తానుండి అనేక విప్రవరుల అతిథిజనులకు అవారితముగ తండ్రి పనుపున ఇష్టాన్నదాన మొనర చేయుచున్న దుర్వాసుడన్ సిద్ధమౌని వచ్చే అతిథియై భోజన వాంఛ చేసి. ఆమె యాదవ కుల విభుడకు శూరుడును నాతడు. యాదవ కులంలో శూరుడు అనబడేటటువంటి ఒక మహానుభావుడు. ఆ శూరుని యొక్క పౌత్రులు కృష్ణ పరమాత్మ. అటువంటి శూరునికి కుమార్తెగా జన్మించినటువంటిది కుంతీదేవి. ఇంత గొప్పది. ఆమె పుట్టుకతోనే అనేకమైనటువంటి సుగుణములకు నిధి. ఆమె కొత్తగా జీవితంలో అలవరుచుకున్నవి కావు, పుట్టుకతో వచ్చాయి. ఎంత మంచి గుణములు కలిగినది అంటే ఆత్మ తనూజలయందు పెద్దదాని. ఆ శూరుడికి యాదవ వంశంలో యాదవ కులంలో ఉన్నటువంటి మహావీరుడికి పుట్టినటువంటి కుమార్తెలలో పెద్దదైనటువంటి ఆ కుంతీదేవి అంబుజముఖి. బాహ్యంలో ఆమె సౌందర్యం చాలా గొప్పది. ఒక పద్మము యొక్క సౌందర్యం ఎలా ఉంటుందో ఆమె ముఖ సౌందర్యం అటువంటిది. ధవళాక్షి, తెల్లని కన్నులు కలిగినది. వసుదేవు చిలియ, ఆమె సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మకి చెల్లెలైనటువంటిది. పృథాయను చెలువ, ఆమెకి పుట్టినింటి వారు పెట్టినటువంటి పేరు పృథ. ప్రీతి తన మేనత్త నందనుడు అపుత్రకుడైన ఆ కుంతిభోజన కర్ధితోడ కూతుగానిచ్చిన. ఈ శూరుడు ఏం చేశాడంటే తన మేనత్త కొడుకైనటువంటి వాడు ఆ కుంతిభోజుడు అనబడేటటువంటి ఆయనకి పిల్లలు లేరు అన్న కారణం చేత తన కుమార్తె అయినటువంటి ఈ పృథని దత్తత స్వీకారం చేయించి కుమార్తెగా ఇచ్చాడు. కాబట్టి శూరుడు యొక్క కుమార్తె అయినటువంటి కుంతీదేవి కుంతిభోజుని యొక్క కుమార్తెగా పెరిగి పెద్దదైంది. అంటే కుంతిభోజుని యొక్క పెంపుడు కూతురు. నిజానికి పుట్టింట్లో ఆవిడ ఎక్కడ పుట్టిందో అక్కడ ఆమెకి పెట్టబడినటువంటి పేరు పృథ. కానీ కుంతిభోజుని యొక్క కుమార్తెగా పెరిగి పెద్దదవుతోంది కాబట్టి ఆమెకి కుంతి అని పేరు వచ్చింది తండ్రి పేరు మీదుగా. జనకుడి కూతురు జానకి, హిమవంతుని కుమార్తె హైమవతి, భృగుని కూతురు భార్గవి, ఇలా పేరు వచ్చినట్టే కుంతిభోజుని యొక్క కుమార్తె కనుక ఆమెకు కుంతి అని పేరు వచ్చింది. ఆమెకి సహజంగా పుట్టుకతోటి ఒక అద్భుతమైనటువంటి లక్షణం ఉన్నది. ఏమిటది అంటే అనేక విప్రవరులకు అతిథిజనులకు అవారితముగా తండ్రి పనుపున ఇష్టాన్నదానమునర చేయుచున్న. ఆమె ఇంటికి వచ్చినటువంటి అతిథులకు అలాగే ఇంటికి వచ్చినటువంటి విప్రులకు చాలా ఆదరభావంతో అన్నం పెట్టేది. అన్నం పెట్టడం అనేటటువంటిది నిజానికి ఒక కళ. ఎందుకని అంటే మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేయండి. అన్నం పెట్టడం అనేటటువంటిది యాంత్రికంగా పెట్టారనుకోండి, ఆ తినేటటువంటి వ్యక్తికి ఏ విధమైన తృప్తి ఉండదు. అలాగని అన్నం పెట్టి అదే పనిగా మాట్లాడించారనుకోండి, అప్పుడు కూడా అన్నం తింటున్నవాడికి ఏమి తింటున్నాడో దాని మీద ధ్యాస ఉండదు. అన్నం పెట్టి ఒక పదార్థం కలుపుకోకుండానే ఇంకో పదార్థం తీసుకొచ్చి వడ్డన చేసేసే ప్రయత్నం చేశారనుకోండి, ఆయనకి దృష్టి కేంద్రీకృతం అవ్వదు. ఒక పదార్థం తిన్న తరువాత ఆయనకి మారు కావాలేమో అడిగి జాగ్రత్తగా వడ్డించకుండా ఇలా ఒక పదార్థం తీసి కలుపుకునేటప్పటికి మళ్ళీ తీసుకొచ్చి చటుక్కున విస్తట్లో ఇంత పదార్థం వేసేస్తున్నారు అనుకోండి, ఏ పదార్థాలు ఎన్ని తిన్నా మొట్టమొదట వడ్డించిన విస్తరి అలాగే విస్తరిగా ఉండిపోతుంటే ఆయనకి భయం వేస్తుంది. ఏమిటి ఈ పదార్థాలు ఎప్పటికవుతాయి అని. ఇది ఒక రకంగా చెప్పాలంటే భోజనం అనేటటువంటి పేరుతో ఇంటికి పిలిచి హింస పెట్టడం. ఓ అన్నం వడ్డించడం అంటే దానికి ఒక మర్యాద ఉంటుంది. ఒకరిని ఇన్ని గంటలకి రండి భోజనానికి అని అప్పుడు ఇంకా వంట చేస్తూ కూర్చోవడం, కూర్చుని ఓ గంట పోయిన తర్వాత వడ్డించడం, ఆ వడ్డించిన తర్వాత కూడా ఇదిగో ఇన్ని రకాలైనటువంటి లోపాలు. అందులో భోజనం పెట్టడం అనేటటువంటిది ఎంతో ప్రేమతో చేయవలసినటువంటి పని. అవతల వారికి అది శక్తి, అవతల వారికి అది ప్రాణం,
అవతల వారికి అదే కార్యం చెయ్యడానికి కావలసినటువంటి ప్రధానమైనటువంటి మూలభూతం. కడుపు నిండా తినలేకపోయాడు అనుకోండి, వీటి మధ్య విసుగొచ్చి ఆయన తరువాత చేయవలసిన కార్యం చేయడానికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన వద్దు అన్న పదార్థాన్ని, ఆయన ఆరోగ్యానికి సరిపడని పదార్థాన్ని వడ్డించి బలవంతం చేశారనుకోండి, ఆ బలవంతానికి తట్టుకోలేక ఆయన తిని అనారోగ్యం పాలు అయ్యాడు అనుకోండి, పై ఊరు వెళ్ళిన కార్యం చెడిపోతుంది. మనకి తృప్తి కలుగుతుందేమో, మనం వండినవన్నీ పెట్టేశామా లేదా, తినిపించేశామా లేదా అని. కానీ ఆయన ఏమైపోతాడు వచ్చినవాడు? కాబట్టి అన్ని పదార్థాలు కొద్ది కొద్దిగా వడ్డించి, ఆయన అభీష్టం మేరకు మారు వడ్డించి, ఆయన తృప్తిగా హాయిగా సంతోషంగా నేను యజ్ఞం చేశానన్నంత తృప్తితో భోజనం చేసి వెళ్ళేటట్టుగా ఒక వాతావరణాన్ని సృష్టించడం అనేటటువంటిది ఒక పరిణతికి సంబంధించిన విషయం. భోజనం పెట్టడం అనేటటువంటి దాని వెనక ఉన్న మర్మాన్ని తెలుసుకున్న నాడు ఎంత ప్రేమతో పెట్టవలసి ఉంటుందో తెలుస్తుంది. 2 అతిథి దేవోభవ. ఇంటికొచ్చినటువంటి అతిథి సాక్షాత్ పరమేశ్వర స్వరూపుడు. ఆ అతిథికి అన్నం పెట్టిన తరువాత మిగిలినటువంటిది ఏది ఉంటుందో అది భగవత్ ప్రసాదంతో సమానం. అలా ప్రవర్తించగలగాలి. అది ధర్మానికి సంబంధించిన విషయం. అది 10 మంది తెలుసుకోవలసినటువంటి విషయం. అంతేగాని ఏదో భోజనం పెట్టామంటే పెట్టామని చెప్పి హింస పెట్టకూడదు. ఇది మీరు ఒక్కటి ఆలోచించండి. ఇది పిల్లలకి తెలియడం చాలా కష్టంగా ఉంటుంది. అది అంత తేలిక విషయం కాదు. ఎందుకని అంటే అసలు ఒక విస్తరిలో వడ్డించడం అనేటటువంటి విషయానికి వస్తే వేదం ఎలా వడ్డించాలి అన్నదాన్ని నిర్దేశించింది. ఏ పదార్థంతో మొదలు పెట్టాలి, ఏ పదార్థాన్ని ఎలా వడ్డించాలి, ఆఖరణ లవణాన్ని వడ్డిస్తే పెరుగుతో కలిపిన లవణాన్ని తప్ప వడ్డించవద్దు అని. పెరుగు బిళ్ళలో కొద్దిగా లవణం కలిపి విస్తట్లో వెయ్యాలి. విస్తరి వేసినప్పుడు విస్తరి కింద ఇంకొక చిన్న ముక్కైనా వెయ్యాలి తప్ప 2 లేకుండా వెయ్యరు. వేదం ఒక విస్తరి వెయ్యడం దగ్గర నుంచి వడ్డన ఎలా చెయ్యాలి, ఆయన ఎలా పరిశేచనం చేసుకుంటాడు, ఆయన ఎలా భోజనం చేస్తాడు, పోనీ పరిశేచనం చెయ్యవలసినటువంటి అవసరం లేనివాడైనా అతిథి పట్ల ఎంత మర్యాదతో ప్రవర్తించి అన్నం పెట్టాలి, ఈ విషయాలు వేదం మాట్లాడుతుంది. ఇవి చిన్నపిల్లలకి ఎలా తెలుస్తాయి? కాబట్టి చిన్నపిల్లలు దోషం చేసినా అందులో పట్టుకోవడానికి ఏముండదు, ఒక చిరునవ్వుతో స్వీకరించవచ్చు. కానీ ఇంటి యజమానురాలికి ఇంటి యజమానికి తెలియదు అతిథిని గౌరవించడం అంటే అది కొంచెం బాధాకరమైనటువంటి విశేషం కలదు. భోజనం పెట్టడం అన్నదానికి ఎంత గౌరవం ఇచ్చాడంటే వెంకటేశ్వర స్వామి అంతటి వాడు శ్రీనివాస కళ్యాణ సమయంలో వచ్చినటువంటి అతిథులందరికీ అన్నం పెట్టి చిట్ట చివరన తాను వకుళమాత అలాగే చతుర్ముఖ బ్రహ్మగారు కుమారుడు కాబట్టి ఆయన భోజనం చేశారు తప్ప ఇంటికి వచ్చిన వారితో కలిసి భోజనం చేయలేదు. అతిథుల యొక్క ఉచ్ఛిష్టం తినాలని సత్సంప్రదాయాన్ని నేర్పడం కోసం శ్రీ వెంకటేశ్వరుడంతటి వాడు అలా భోజనం చేశాడు పద్మావతి కళ్యాణ సన్నివేశంలో. అయినప్పుడు ఇన్ని విషయాలు పిల్లలకి తెలియాలి, వాళ్ళలా చెయ్యాలి అని మనం ఊహ చెయ్యనూకూడదు. అలా ఒకవేళ వాళ్ళు చెయ్యలేకపోతే తప్పు పట్టనూ కూడదు. వాళ్ళకి ప్రేమతో నేర్పవచ్చు, దోషం లేదు. కానీ యజమానులకు తెలిసి ఉండడం అన్నది ఎవరైనా ఆలోచన చేసే విషయం. కుంతిభోజుడి ఇంట్లో కుంతిభోజుని భార్య లేదా, కుంతిభోజుని యొక్క పరివారం లేరా? కానీ కుంతిభోజుడు ఇంటికొచ్చినటువంటి అతిథులకు విప్రులకు అన్నం పెట్టడం అనేటటువంటి సందర్భం వస్తే అది కుంతిభోజుడు పెడుతున్న అన్నం అవుతుంది. అందుకే ఆయన తన భార్యని ఆ కార్యక్రమం కోసమని చెప్పేసి ఉంచలేదు, లేదా పరివారానికి అప్పచెప్పలేదు, కుంతీదేవికి అప్పచెప్పాడు. అంటే ఆమె చిన్నతనం నుంచే ఎంత పరిణతి కలిగినటువంటి తల్లో మీరు ఆలోచించండి. అంత శీలవైభవం ఉన్నది, అంత మర్యాదస్తురాలు. అందుకే ఆమె ఏం చేసేది అంటే ఆ కుంతిభోజన కద్దితోడ కూతుగా ఇచ్చిన కోమలి ఆతని ఇంట తానుండి అనేక విప్రవరులకు అతిథిజనులకు అవారితముగా తండ్రి పనుపున ఇష్టాన్నదానమునర చేయుచున్న తండ్రి పనుపున అన్నదానం చేస్తోంది. అన్నదానం అంటే దాని ఉద్దేశ్యం ఇంటికి వచ్చిన వాళ్ళకి వడ్డించి వాళ్ళందరికీ భోజనం పెట్టడం అనేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తోంది. అందులో వచ్చేటటువంటి దోషం ఎవరికి చెందుతుంది?
తండ్రికి చెందుతుంది. తండ్రి మర్యాదని గుర్తుపెట్టుకుని ఒక పెళ్లి కాని పిల్ల, చిన్న పిల్ల ఇంత అద్భుతంగా నిర్వహిస్తోంది. ఆమె ఇలా అన్నం పెడుతూ నిర్వహిస్తున్నటువంటి సమయంలో దుర్వాసుడను సిద్ధమౌని వచ్చే అతిథి అయి భోజన వాంఛ చేసి, మహానుభావుడు సమస్తమైనటువంటి సిద్ధులను పొందినవాడు. దుర్వాసో మహర్షి పొందనటువంటి సిద్ధి లేదు. అటువంటి ముని ఆయన ఒకనాడు అతిథిగా వచ్చాడు. అతిథి అంటే చెప్పి రావాలి అని కూడా నియమం ఏముంటుంది? అన్ని వేళలా మనం పిలిస్తేనే రావాలని ఏం లేదుగా. ఆయన వచ్చాడు. ఆయన చాలా కోపధారి. చిన్న విషయంలో తేడా వచ్చినా ఆయన ఒప్పుకోడు. అన్నిటికన్నా చాలా కష్టం ఏమిటో తెలుసా? అన్నం పెట్టడమే. ఎందుకంటే మీరు గమనించి ఉంటారు, ఇళ్లల్లో బావగారు బాగా కోపిష్టి అనుకోండి, మరదలు బావగారు వస్తున్నారు 2 రోజులు ఉంటారట అంటే హడిలిపోతుంది. దేనికి అంటే వంట చేయడం ఎలాగో, భోజనం పెట్టడం ఎలాగో, బావగారికి అన్నిటికీ కోపమే. బాబోయ్ మీరిద్దరూ అన్నదమ్ములైనా మీ పోలిక కాదైనా, కొంచెం కారం ఎక్కువైతే కొంచెం కోపం, కొంచెం లవణం ఎక్కువైతే కోపం, కొద్దిగా మాడితే కోపం, పచనం కాస్త తక్కువ అయితే కోపం, మినప్పప్పు వేగకపోతే కోపం, పోపు కరకరలాడకపోతే కోపం, అన్నీ కోపమే. అలా కోపంతో ఉన్నవాడికి వడ్డన చేసేటప్పుడు ముందే చేతులనికి ఏ గిన్నో గరిటో కింద పడిపోతుంది. ఇంకా అక్కడి నుంచి ఆయనకి లేనిపోని కోపం వస్తుంది. కోపధారి విషయంలో వడ్డన చేయడానికి చాలా భయపడతారు. ఎందుకో తెలుసా? కోపం తొందరగా పైకొచ్చేది ఎప్పుడంటే ఆకలితో ఉన్నప్పుడే వస్తుంది. వ్యాసుడు చెప్పాడుగా, ఆకలితో ఉండి భోజనానికి వస్తాడుగా, అప్పుడు వడ్డన చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా వడ్డన చెయ్యాలో. ఏ పాటి తేడా వచ్చినా ఇబ్బందే. అందులో దుర్వాసో మహర్షి ఏమిటిది అని ఊరుకునే మనిషి ఏం కాడైనా. ఆయనకి కోపం వచ్చిందా అలా ఇలా ఉండదు. పైగా విశేషమైనటువంటి శక్తులు కలిగినటువంటి వాడు, అంతటి గొప్ప తపస్సు చేసినవాడు. అటువంటి వాడు అతిథిగా వచ్చాడు. ఆయనకి అన్నం పెట్టడం అనేటప్పటికీ యథార్థానికి ఏం జరగాలి అక్కడ? పిల్లవి వీళ్ళందరికీ పెడుతున్నామంటే సాత్వికులు ఏదో వస్తున్నారు, తింటున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ వచ్చినవాడు దుర్వాసో మహర్షమ్మ, పెళ్లి కాని పిల్లవి, ఏదైనా తేడా వచ్చిందంటే, ఆయన ఏదైనా శాపవాక్కు విడిచిపెట్టాడంటే నీ జీవితం యొక్క భద్రత దెబ్బతింటుంది. కాబట్టి పెద్దవాళ్ళం మేము ఉన్నాం కదా, ఇవాళ మేము వడ్డిస్తామన్నారు. కానీ కుంతిభోజుడు అలా ఎవరికీ అప్పచెప్పలేదు. అంటే మీకు ఈ పద్యంలో చెప్పకపోయినా పద్యం ద్వారా మీకేమర్థం అవుతోంది అంటే, ఆమె వయసునకు చిన్నదేమో కానీ పరిణతికి పెద్దది. ఆమె అలా వడ్డించగలదు. అటువంటి వాడికి వడ్డించడం అంటే మాటలు కాదు, కొద్దిగా పెట్టు అన్నాడు అనుకోండి. కొద్దిగా అన్న మాటకి ఏమిటి అర్థం? మీరు ఇంత వడ్డించారనుకోండి, ఇన్ని మాట్లాడగలిగింది అన్నాడు అనుకోండి, కమండలంలో నీళ్ళు తీసుకుంటాడు. కొద్దిగా ఎక్కువైందనుకోండి, ఏమనుకుంటున్నావు అంత పెడుతున్నావు అంటాడు. చాలా జాగ్రత్తగా వడ్డన చేయాలి. వడ్డన అనేటటువంటిది అవతల వారి యొక్క ఇంగితాన్ని పరిశీలనం చేస్తూ వారు తింటున్నటువంటి స్థితిని బట్టి ఎంతో జాగ్రత్తగా మౌనంగా చేయవలసినటువంటి ప్రక్రియ. యథార్థానికి అందులో కొంత తర్ఫీదు ఉంటే తప్ప చటుక్కుని గిన్నెలు గరిటెలు పట్టుకోకుండా ఉండడమే మంచిది. కాబట్టి ఇప్పుడు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి ఇవ్వలేదు, అది కుంతిదేవికే అప్పచెప్పాడు ఆయన. నువ్వే దుర్వాసో మహర్షికి కూడా ఆతిథ్యం ఇయ్యి, నువ్వే వడ్డన చెయ్యి అంటే. ఇప్పుడు ఆమె పరిణతి ఏమిటో చెప్పడానికి మీకు ఆ ఒక్క వాక్యం సరిపోతుందా? ఆమె పెద్దరికం ఏమిటో, చిన్నపిల్ల వయస్సు చేత, పరిణతి చేత బహుదొడ్డ మనిషి, అంత పరిణతి కలిగినటువంటిది. ఇంతమంది పెద్దవాళ్ళు అంతఃపురంలో ఉంటే కుంతిదేవిని మాత్రమే దుర్వాసో మహర్షి యొక్క ఆతిథ్య నిర్వహణకు కుంతిభోజుడు నియమించాడు తప్ప నువ్వు వద్దివ్వాలా అనలేదు. చూడండి, పిల్లలు ఏదో వడ్డిస్తుంటారు, ఎవరో పెద్దవాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళు కూర్చున్నారు అనుకోండి, దేవతార్చన అంటారు. భోజనం అనరు, దేవతార్చన అంటారు మర్యాదకి. దేవతార్చనకి కూర్చున్నారనుకోండి, చటుక్కుని పెద్దవాళ్ళు వచ్చి ఏం చేస్తారు? ఆ పప్పు గిన్నో లేకపోతే అన్నపు గిన్నో ఏదో అందుకని, ఆగాగు నీకు తెలీదు, బాగుండదు, వడ్డిస్తాం, మేము వడ్డిస్తాం. చటుక్కుని ఒకదానికోటి ముందు వడ్డించేసి వెనక వడ్డించేసి చేస్తే మర్యాదగా ఉంటుంది, ఇంటి గౌరవం పాడైపోతుంది. కాసేపు మీరు పక్కన ఉండండి, ఆ పంక్తికి వడ్డించండి, మేము వడ్డిస్తాం అని చెప్పి పెద్దవాళ్ళు వచ్చి జాగ్రత్తగా వడ్డన చేస్తారు. అక్కడ ఇంటికి విప్రులు వచ్చినా అతిథులు వచ్చినా కుంతే వడ్డించింది, దుర్వాసో మహర్షి వచ్చినా
కుంతే వడ్డించింది. ఎవరు లేక కాదు, చాలామంది ఉన్నారు. ఇంతమంది ఉన్నా ఆమె కన్నా కూడా సౌశీల్యవంతులు, ఆమె కన్నా పరిణితి ఉన్నవారు మాత్రం అక్కడ ఉన్నవారు కారు. వయసులో పెద్దవారేమో, పెళ్ళయిన వాళ్ళేమో, కానీ పెళ్ళి అవ్వకపోయినా ఈమెకున్న అతిథి మర్యాద వాళ్ళకుందని చెప్పడం కష్టం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.